లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855536332. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. మిథున రాశి జాతకులు మే మాసంలో 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలు దాటాక 100% మీకు ఇలాగే జరగబోతుంది. ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసా? ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ సంఘటన ఈ రోజున జరగబోతుంది. ఇదంతా గ్రహ గోచార స్థితి. ఏం జరగబోతుందనే వివరాలు ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఈ రాశి వారికి ఇలాగే జరుగుతుంది. చాలా కాలం నుంచి మీరు శత్రువులుగా భావిస్తున్న వ్యక్తులు మీ యొక్క శత్రువులు కాదు. వారు మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తులని ఒక సంఘటన ద్వారా మీకు అర్థం కాబోతుంది. ఇక ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న వారికి మీ కుటుంబ సమస్యలు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు. ఇలా ఎవరైనా సరే చాలా కాలంగా వారు మీ కీడు కోరుకునే వ్యక్తులని మీరు ఒక భ్రమలో ఉన్నారు. కానీ వారు మీ కీడును కోరుకునే వ్యక్తులు మాత్రం కాదు, మీ మంచిని కోరుకునే వ్యక్తులు అనే విషయం ఒక సంఘటన ద్వారా లేదా ఒకరి ద్వారా తెలియబోతుంది. ఇదివరకు ఏ విషయంలో అయితే మీరు పొరపాటు పడ్డారో అది కేవలం పొరపాటు మాత్రమే, నిజం కాదంటూ గ్రహిస్తారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రోజున మిశ్రమంగా ఉన్నాయండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. అనుకోని ఒక పని కారణంగా వారితో సమయాన్ని గడపలేకపోవచ్చు. బంధువుల నుంచి, స్నేహితుల నుంచి శుభ కార్యక్రమ ఆహ్వానం అందబోతూ ఉంది. వ్యాపారవేత్తలకు కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం వస్తుంది. విస్తరణ విషయంలో ప్రయత్నాలు చేస్తుంటే సక్సెస్ఫుల్ ఫలాలు చూస్తారు. వినియోగదారుల నుంచి ప్రశంసలు పొందుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన పరిష్కారం అనేది ఇప్పుడు లభించబోతోంది. ఈ సమయంలో పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్నవారు ఉన్నారో మీరు చేసే ఒక పని కారణంగా ఈ రోజున సమాజంలో గుర్తింపు రావడం, పార్టీలో చక్కటి పేరు లభించబోతోంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరిగి ఒక మంచి పని చేయబోతున్నారు. ఇక ఆర్థికపర అంశాల్లో మాత్రం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే ఆర్థిక క్రమశిక్షణ అవసరం మీకు. ఈ విధంగా ఈ రోజున అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మిథున రాశి జాతకులకు ఉండబోతుంది. కాబట్టి ఏట్లో పోసిన ఎంచిపోయాలి అనే నానుడి ఈ రోజు ఉత్తమంగా ఉంటుంది. చేసే పనుల విషయంలో శత్రువులను నమ్మొద్దు. చేసే సాయం విషయంలో కూడాను 1కి 10 సార్లు ఆలోచించండి. మొహమాటం పక్కన పెట్టేయండి. కుటుంబ సభ్యుల మాటను పక్కన పెట్టకూడదు. కావున ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో 1కి పలుమార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, లలిత సహస్రనామ పారాయణం చేయడం, స్తోమతకు తగ్గట్లు పేదవారికి దానం చేయడం, అన్నింటా కూడా ఆచితూచి మెలగడం మీకు ఉత్తమ స్థితిగతులు ప్రాప్తిస్తోంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.